హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బీరకాయ, శనగపప్పు కర్రీని ఈజీ మెథడ్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. సో, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా మనం శనగపప్పుని ఒక చిన్న కప్ అనమాట. చిన్న కప్పు శనగపప్పు తీసుకుని దాన్ని నానబెట్టేసుకోవాలండి. 2 టైమ్స్ వాష్ చేసేసుకుని. సో, ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను. మనం ఈ ప్రొసీజర్‌ని కుక్కర్‌లోనే చేస్తాం కాబట్టి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. లేదు మీరు డైరెక్ట్ గిన్నెలోనే అలా చేసేస్తాను అని అనుకుంటే గనక ఒక మినిమమ్ 1 అవర్ అయినా సరే నానితే బావుంటుందండి. శనగపప్పు అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. సో, చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసాననమాట. నెక్స్ట్ ఈ బీరకాయలని చక్కగా తొక్కు తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యూబ్స్‌గా చక్కగా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ బీరకాయ తొక్కుని అస్సలు పడేయొద్దండి. మన ఛానల్‌లో బీరకాయ టొమాటో వేసి చేసిన మంచి చట్నీ ఉంది. అది కర్రీలోకి బావుంటుంది అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి వేటికైనా సరే బావుంటుందండి. సో, మీరు కూడా వెళ్ళి ఒకసారి దాన్ని వాచ్ చేయండి. నెక్స్ట్ ఇలా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేయండి. ఇక్కడ మనం కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి నేను డైరెక్ట్ కుక్కర్ పెట్టేసాననమాట. ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలండి. జనరల్‌గా మనం యూజ్ చేసేవే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇలా యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్, మిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఇవి చక్కగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న పెట్టుకున్న బీరకాయ ఉంది కదండీ! ఆ బీరకాయలని కూడా పీసెస్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీటిలోని కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనం సాల్ట్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెడితే చక్కగా బీరకాయల నుంచి వాటర్ అనేది ఊరుతుందనమాట. అలానే మగ్గిపోతాయి ఆల్మోస్ట్ బీరకాయలు. సో, చూడండి కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమే పెట్టి ఉంచేయండి. వెజిటబుల్స్‌లో చూసుకుంటే బీరకాయకి ఒక స్పెషాలిటీ ఉందండి. మనం హెల్తీగా ఉన్న దాన్ని తినొచ్చు. మన హెల్త్ బాగోకపోయినా దాన్ని తినొచ్చు. వాళ్ళు తినకూడదు, వీళ్ళు తినకూడదు అని ఏమి ఉండదనమాట. మొత్తం ఎవరైనా సరే తినేయొచ్చు. అలాగే మనం దానిపైన చెక్కు కూడా పడే అవసరం లేదండి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అందులోనే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి మనకి వెజిటబుల్స్‌లో బీరకాయ చాలా బెనిఫిట్స్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చనమాట. సో, చూడండి ఆల్మోస్ట్ బీరకాయలు మగ్గిపోతున్నాయి కదా! ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే నేను ధనియాల పౌడర్ వేస్తున్నాననమాట. మనం మసాలా ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను. మీకు ఇది ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేకపోయినా సరే కర్రీ బావుంటుంది. సో, ఇలా ధనియా పౌడర్ యాడ్ చేసేసి మనం పక్కన నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు, వాటిని వాటర్ తీసేసి అది కూడా యాడ్ చేసేసుకున్నాను. వీటన్నింటిని ఒక్కసారి ఇలా గరిటెతో బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసేసుకొని, ఒక హాఫ్ గ్లాస్ అండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని, కుక్కర్‌కి మూత పెట్టేసేయండి. జస్ట్ ఒక హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వస్తే చాలండి సరిపోతుంది. సో, నేను కూడా ఇక్కడ మూత పెట్టేసాననమాట. జస్ట్ 3 విజిల్స్ వచ్చాక స్టాప్ చేసేస్తాను. సో, విజిల్‌కి ప్రెషర్ అంతా పోయాక మూత తీసానండి. నాకు లైట్‌గా వాటర్ ఉండిపోయాయనమాట. సో, ఆ వాటర్‌ని నేను ఎవాపరేట్ చేసేస్తాను. సో, ఇంతేనండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. సో, బీరకాయ, శనగపప్పు కర్రీని మనం భలేగా చకచక జస్ట్ ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందండి అంతే. మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవటానికే మనకు అందులో 3, 4 మినిట్స్ టైం పడుతుందనుకుంటా. కర్రీ అయితే మాత్రం చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.